హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ M30 మొబైల్కి సంబంధించిన రివ్యూ చేద్దాం. సో ఈ మొబైల్లో ఉండే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ మొబైల్ని 15,000కు పర్చేస్ చేయవచ్చా చేరాదా అనే దాని గురించే ఈ వీడియోలో మాట్లాడదాం. సో యాస్టీస్ ఫస్ట్ దీనికి సంబంధించిన డిజైన్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే యాస్టీస్ పాలికార్బోనేట్ తోటే వచ్చేసింది. ఎలాగైతే మనకు M20లో ఏ మెటీరియల్ అయితే యూజ్ చేశారో దీనిలో కూడా అదే మెటీరియల్. దాదాపు ఈ మధ్య అన్ని మొబైల్స్ ఇవే పాలికార్బోనేట్ తోటి వస్తున్నాయి అనుకోండి. అయితే దీనిలో చూసుకున్నట్టయితే మనకు బ్యాక్లో గ్రేడియంట్ ఫినిషింగ్ ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటి అంటే మీ కంపేరింగ్ టు M20 ఇది కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకు డ్యూబ్ డ్రాప్ నాచ్, లేకపోతే యూ టైప్ నాచ్, లేకపోతే వి టైప్ నాచ్ ఏదైనానండి. సో అటువంటి నాచ్ తోటి ఈ మొబైల్ వచ్చింది. సో ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే దీనికి సంబంధించిన స్క్రీన్ టు బాడీ రేషియో ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది అని అంటున్నారు. కాకపోతే నాకైతే ఎక్కడ తేడా అయితే కనిపించలేదు. అయితే దీనికి సంబంధించిన డ్యూరబిలిటీ గురించి మాట్లాడినట్టయితే మీరు ఎంత బెండ్ చేసినా కూడా బెండ్ అవ్వనట్టు చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. సో ఈ మధ్య చూసుకున్న కొన్ని మొబైల్ టెస్టులు చూసాం కదా. సో దాంట్లో మొబైల్స్ అయితే చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోతున్నాయి కదా. కాకపోతే ఇదేంటి అంటే అంత ఈజీగా మీకు డ్యామేజ్ అయినట్టయితే కనిపించట్లేదు. కాకపోతే బ్యాక్ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్ కేస్ మీద మీకు ఈజీగా ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఈ స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా పడిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ దీనికి సంబంధించిన బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయట్లేదు. సో కంపల్సరీ ఈ మొబైల్ కొన్న వెంటనే మనం ఏంటంటే ఒక బ్యాక్ కేస్ అయితే తీసుకొని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిజైన్లో భాగంగా దీనికి సంబంధించిన ఈ కెమెరా బంప్స్ గురించి మాట్లాడినట్టయితే ఇవి లోపట్టుకున్నాయి. అంటే ఇప్పుడు మధ్య మనకు రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చింది చూసారా, దానికి సంబంధించిన బంప్స్ అనేవి చాలా బయటకు వచ్చాయి. కాకపోతే దీనిలో అలా లేవు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా లోపటికే ఉందని. సామ్సంగ్ సంబంధించిన మొబైల్స్ ఎందుకు అంత పాపులర్ అంటే సూపర్ అమోల్డ్ డిస్ప్లే. సో 15,000 బడ్జెట్లో వీళ్ళు సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. M20లో చూసుకున్నట్టయితే TFT డిస్ప్లే ఇచ్చారు కదా. కాకపోతే దీనిలో ఈ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇవ్వడం వల్ల మీరు ఎండోలోకి తీసుకెళ్ళండి, లేకపోతే ఏదైనా మూవీ చూడండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డీప్ బ్లాక్స్ కనిపిస్తాయి కాబట్టి మీకైతే చాలా సూపర్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు సేమ్ డ్రాగన్ టైల్ గ్లాస్ ఏదైతే M20లో ఇచ్చారో సో అటువంటి గ్లాస్ ఇచ్చారు. దీనిలో ఎటువంటి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్గా చేతిలో పట్టుకుంటే ప్రీమియంగా కనిపిస్తా లేదా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన గ్రేడియంట్ బ్యాక్ వల్ల ఇంకొంచెం ప్రీమియం లుక్ కనిపిస్తుంది. సో చేతిలో పట్టుకోవడానికి అయితే కంఫర్ట్గా ఉంది. సో దీనిలో మనకు 6.4 ఇంచెస్ సంబంధించిన ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. మిగతా సామ్సంగ్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే కొంచెం పెద్దగానే ఉంది. కాకపోతే ఎవరైతే పెద్ద మొబైల్స్ కోరుకుంటారో వాళ్ళకైతే బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ గ్యాలక్సీ M20లో ఏ ప్రాసెసర్ అయితే ఇచ్చారో అదే ప్రాసెసర్ ఇచ్చేస్తారు. Exynos 7904 ఏదైతే ఉంటుందో దాన్ని అంటగట్టారనుకోండి దీనిలో కూడా మళ్ళీ. సో ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 632 లేదా స్నాప్డ్రాగన్ 636 ఉంటుంది చూసారా. సో ఆ రెండింటి మధ్యలో అయితే ఇది పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు దీనిలో PUBG ఆడొచ్చా లేదా అని అంటే మీరు దీనిలో వచ్చే డిఫాల్ట్ సెట్టింగ్తో ఆడారనుకోండి చాలా ల్యాక్స్ అంటే చాలా ల్యాక్స్ నోటీస్ చేస్తారు. అలా కాకుండా లో గ్రాఫిక్స్ ఉంటాయి కదా. సో లో గ్రాఫిక్లో స్మూత్ పెట్టుకొని ఆడారనుకోండి సో అప్పుడు మాత్రం మనకు దీంట్లో ఎటువంటి ల్యాక్స్ చూడడానికి కనిపించట్లేదు. నెక్స్ట్ ఇది మొబైల్ హీట్ అవుతుందా అంటే మీరు గంటకి పైగా ఆడారనుకోండి అప్పుడైతే హీట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ ఆడితే మాత్రం ఇది అంతగా అయితే హీట్ అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది. సో మీరు ఒకవేళ దీనిలో ఒక 7-8 యాప్స్ ఓపెన్ చేశారు, దానిలో ఒక PUBG కూడా ఉందనుకోండి. సో మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తే ఓపెన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఉండే యాప్స్ని మాత్రం క్లోజ్ చేయట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఉండే కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ ట్రిపుల్ కెమెరా ఇచ్చేశారు. సో దానిలో చూసుకున్నట్టయితే 13+5+5 ఒక ఇంతకుముందు M20లో చూసుకున్నట్టయితే 2 కెమెరాస్ మాత్రమే ఇచ్చేసారు కదా. ఓకే, సో దీనిలో చూసుకున్నట్టయితే 3 కెమెరాస్ ఇచ్చేసారు. ఒకటి వచ్చేసి ఏంటంటే డెప్త్ సెన్సార్, ఒకటి వచ్చేసి ప్రైమరీ కెమెరా 30 మెగాపిక్సెల్ది, ఇంకోటి ఏంటంటే డెప్త్ సెన్సార్, ఇంకొకటి ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్. అయితే దీనిలో మనం 13 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేసి ఫోటోస్ క్యాప్చర్ చేసామనుకోండి డే లైట్లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది, మంచి డీటెయిల్స్ అయితే దానిలో చూడడానికి కనిపిస్తున్నాయి. అలా కాకుండా మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేస్తారనుకోండి సో అటువంటిప్పుడు అయితే డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన పోర్ట్రేట్ మోడ్ ఎలా ఉంది అంటే అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడు డే లైట్లో. అలా కాకుండా మీరు లో లైట్లో దీంతో ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారనుకోండి సో అటువంటి అప్పుడు అయితే మాత్రం చాలా నాయిస్ వస్తుంది, చాలా డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతున్నాయి. అలా కాకుండా దీనికి సంబంధించిన సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడాలనుకోండి 16 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ కెమెరా ఇచ్చేసారు, సూపర్గా పనిచేస్తుంది. సో మీకు దీనికి సంబంధించిన ఎడ్జ్ డిటెక్షన్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డే లైట్లో అయితే సూపర్గా పర్ఫామ్ చేస్తుంది, లో లైట్లో అయితే మాత్రం కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ మీకు బ్యాక్ కెమెరా పరంగా అయినా కానివ్వండి, సెల్ఫీ కెమెరా పరంగా అయినా కానివ్వండి సూపర్గా అయితే పనిచేస్తున్నాయి. అయితే చాలామంది అడుగుతున్నారు అన్న సామ్సంగ్ గ్యాలక్సీ M30లో Gcam ఇన్స్టాల్ చేసుకోవచ్చా అని. నేనైతే ట్రై చేశాను, ఇన్స్టాల్ అవ్వట్లేదు. మీ దగ్గర ఏమైనా లింక్ ఉంటే ఇవ్వండి, నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
నెక్స్ట్ వచ్చేసి వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీడియోస్ వచ్చేసి చాలా షేక్ అవుతున్నాయి, ఎందుకంటే ఏ సపోర్ట్ లేదు కాబట్టి. అంతేకాకుండా దీనిలో మనం స్లో మోషన్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయలేము, 1080p వరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు, 4K వీడియోస్ని కూడా దీని ద్వారా రికార్డ్ చేసుకోలేము. అంతేకాకుండా దీనిలో ఆటో ఫోకస్ ఉంటుంది కదా, అది కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. కాకపోతే దీనికి సంబంధించిన డైనమిక్ రేంజ్ ఏదైతే ఉంటుందో అది చాలా సూపర్గా ఉంది. అది మీకు సెల్ఫీ కెమెరాలు అయినా కానివ్వండి, లేకపోతే వీడియో తీసేటప్పుడు అయినా కానివ్వండి, చాలా సూపర్గా పనిచేస్తుంది. సో మిగతా మొబైల్స్తో దీన్ని వేరే చేసేది ఏంటి అంటే దీనికి సంబంధించిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఎవరైనా గ్రూప్ ఫొటోస్ని క్యాప్చర్ చేయాలనుకోండి, సో అటువంటిప్పుడు ఈ ట్రిపుల్ కెమెరాలో ఒక 5 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ క్యాప్చర్ చేస్తానని చెప్పాను కదా, సో అదైతే చాలా సూపర్గా పనిచేస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఫొటోస్ని ఫ్రెండ్స్తో క్యాప్చర్ చేయాలి అనుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఒకరిద్దరు మిస్ అవుతూ ఉంటారు కదా. కాకపోతే దీంతో మీరు చాలా తక్కువ డిస్టెన్స్లో నుంచి ఫొటోస్ క్యాప్చర్ చేసినాడో అందరు పడతారు అన్నట్టు. సో అదొకటైతే మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ సంబంధించిన ఒక హైలైట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే 5000 mAh బ్యాటరీ. సో చాలా సూపర్గా అంటే చాలా సూపర్గా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. 15 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఇది 5000 mAh బ్యాటరీని 2 hours 15 minutes 2 hours 20 minutes అలా ఆ టైంలోనే ఛార్జ్ చేసేస్తుంది. సో అదొక మంచి విషయం అని అయితే చెప్పేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ ఎలా వస్తుంది అంటే ఆరామ్గా మీరు యావరేజ్ యూజ్ చేస్తారనుకోండి 2 days వరకు అయితే వాడుకోవచ్చు. అలా కాకుండా కొంచెం హెవీ యూజ్ చేస్తే 1 day 1.5 day అయితే వస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో తోటి వస్తుంది. సో ఇక్కడ దెబ్బ పడిందని చెప్పేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వే ఏదైతే ఉంటుందో దాంతో వస్తుంది. 1UI అంటూ ఉంటారు చూసారా, సో అది ఏ సిరీస్ మొబైల్లో చూడడానికి కనిపిస్తుంది, M సిరీస్ మొబైల్లో చూడడానికి అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది అంటే చాలా యావరేజ్ ఉందని చెప్పేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలాగో స్లోగా పనిచేస్తుంది, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉండేసరికి చూడండి నా వేలు అందట్లేదు. సో మీకు ఏంటి అంటే అంత కంఫర్ట్గా అయితే అనిపించదు. సో మీరు దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా లాక్ తీయడానికి ట్రై చేస్తుంటే, అంతేకాకుండా మనకు ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ట్యాప్ చేసినా కూడా ఒక సెకండ్ అయితే గ్యాప్ తీసుకుంటుంది, అంటే అంత ఫాస్ట్గా అయితే ఇది అన్లాక్ అవ్వట్లేదు. అంతేకాకుండా ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఫేస్ అన్లాక్ కూడా మీకు అంత అప్ టు మార్క్ లేదు, కొంచెం స్లోగానే ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా కళ్ళు మూసుకున్నా కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ మధ్య సామ్సంగ్ సంబంధించిన చాలా మొబైల్స్ ఇవే పనిచేస్తున్నాయి, మనం కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా కూడా ఓపెన్ చేస్తున్నాయి. సో మరి దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఫిక్స్ చేస్తారా లేదా అనేది అయితే మనకు ముందు తెలిసిపోద్ది. సో వీడియో ముగించబోయే ముందు దీనికి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడి ఓవరాల్గా ఈ మొబైల్ని పర్చేస్ చేయవచ్చా చేయరాదా అనే దాని గురించి మాట్లాడదాం. సో ప్రోస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, మీకు ఆరాంగా 1.5 day అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, అంతేకాకుండా మనకి దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చేశారు, టైప్-C పోర్ట్ ఏదైతే అంటారో అది కూడా ఇచ్చేశారు. అంతేకాకుండా చాలామంది నెట్ఫ్లిక్స్ వీడియోస్ని చూడాలి అనుకుంటారు చూసారా, సో వాళ్ళ కోసం వైడ్ వైన్ L1 సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది. అంతేకాకుండా డాల్బీ అట్మాస్ అంటాం చూసారా, సో అది కూడా ఇచ్చేశారు. సో ఎవరైతే ఇయర్ ఫోన్స్ ద్వారా సాంగ్స్ వినాలి అనుకుంటారో వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. లౌడ్ స్పీకర్ ఏదైతే ఉంటుందో, లౌడ్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో అవైతే అంత అప్ టు మార్క్ లేవనుకోండి, కాకపోతే ఇయర్ ఫోన్స్ ద్వారా సాంగ్స్ వినాలనుకునే వాళ్ళకి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి, అవేంటి అంటే ఒకటి వచ్చేసి దీనికి డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు, అంటే మీరు ఎట్ ఏ టైం 2 సిమ్స్ ఒక మెమరీ కార్డ్ వాడుకోవచ్చు. సో మీకు ఇక్కడ కూడా స్టోరేజ్ ప్రాబ్లం అనేది రాబోదు అన్నట్టు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఇంకొక హైలైట్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే సూపర్ అమోల్డ్ డిస్ప్లే 15,000లో సామ్సంగ్ వంటి బ్రాండ్ నుంచి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రోస్లో అయితే దీన్ని హైలైట్గా చెప్పేసుకోవచ్చు. ఎవరైతే డీప్ బ్లాక్స్ కోరుకుంటారో, మంచి వీడియోస్ చూడాలి అంటే వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో, సో వాళ్ళకు కళ్ళకు మంచి కనిపించే కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కాన్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దీనిలో మనకు ఆటో బ్రైట్నెస్ ఉంటుంది చూసారా, సో అదైతే కరెక్ట్ పనిచేయట్లేదు, ఒకసారి కరెక్ట్ పనిచేస్తుంది, ఒకసారి కరెక్ట్ పనిచేయట్లేదు. సో దాన్ని నేనైతే మాన్యువల్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని అయితే వాడుతున్నాను. అంతేకాకుండా దీనిలో మనకి ఎల్ఈడి లైట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో ఆల్వేస్ స్క్రీన్ అనేది అయితే ఉంటుందో ఆ ఆప్షన్ పెట్టేసుకుంటే మనకు నోటిఫికేషన్స్ అనేవి అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇంకో కాన్ గురించి మాట్లాడినట్టయితే లో లైట్లో ఫొటోస్ అనేవి అంత బాగా క్యాప్చర్ చేయట్లేదు. అంతేకాకుండా రెడ్ కలర్స్ క్యాప్చర్ చేస్తాం చూసారు, రెడ్ కలర్స్ ఫొటోస్ని, అదైతే దయ్యం పట్టినట్టే కొంచెం ఎక్కువ కలర్స్లో అయితే చూపిస్తుంది. సో అదొకటి. నెక్స్ట్ అతిపెద్ద కాన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్. సో ఏ ప్రాసెసర్ అయితే M20లో ఇచ్చారో అదే ప్రాసెసర్ దీంట్లో ఇచ్చారు. సో దానికి మనం ఎంత పెడుతున్నాం, 11,000 పెడుతున్నాం. Exynos 7904 వస్తుంది. 15,000 పెట్టినా కూడా మనకు 7904 వస్తే మన ఈగో ఏదైతే ఉంటుందో అది సాటిస్ఫై అవ్వదు. సరే రాని వచ్చినా కూడా మరి దీనిలో మనం ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు ల్యాగ్ అవ్వదా అంటే ల్యాగ్ అవుతుంది. సో అక్కడైతే మనం చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. సో దీంతో పాటే కొంతమందికి ఇది మ్యాటర్ చేస్తుంది, అది ఏంటి అంటే బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేయలేదు. సో ఇది మనకు పాలికార్బోనేట్ కాబట్టి ఈజీగా స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 15,000 పెడుతున్నాం కాబట్టి మనకి దీంతో పాటు ఒక బ్యాక్ కేస్ ఇచ్చేస్తే బాగుండు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మరి ఈ మొబైల్ని కొనాలా వద్దా అని అంటే మీరు సామ్సంగ్ సంబంధించిన లవర్స్ అయి ఉండి మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలి, సెల్ఫీ కెమెరా బాగుండాలి అని అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ని పర్చేస్ చేయండి.
అలా కాకుండా మాకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి అంటే దీనికి ఆల్టర్నేటివ్గా రెడ్మీ నోట్ 7 ప్రో ఉంది. అంతేకాకుండా రియల్మీ 3 ప్రో కూడా రాబోతుంది. సో వాటి కోసం వెయిట్ చేయండి. దేనికోసం రియల్మీ 3 ప్రో కోసం వెయిట్ చేసిన తర్వాత 15,000 దీనికి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నాకు ఇవన్నీ ఏం ఫరక్ పడదు, సామ్సంగ్ సంబంధించిన బ్రాండ్ వాల్యూ కావాలి, దీని సర్వీస్ సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయనుకునే వాళ్ళు మాత్రం ఆరామ్గా దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఈ మొబైల్ పర్చేస్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.